తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. శతాబ్ద కాలంలోనే కనీవిని ఎరగని ఉత్పాతాన్ని చవిచూసిన వెనిజువేలాలో మృతుల సంఖ్య 235కు పెరిగింది. 4300 మందికి పైగా గాయపడ్డారు. జంట భూకంపాలతో రాజధాని కారకాస్ మరుభూమిని తలపిస్తోంది. శిథిలాల గుట్టల కింద 200 మందికి పైగా చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. సహాయ సిబ్బంది శిథిలాలను తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. భూకంపంలో దెబ్బతిన్న కారకస్ విమానాశ్రయాన్ని మూసివేసినందున వివిధ దేశాలు పంపుతున్న సాయం చేరేందుకు సమయం పడుతోంది. జంట భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనిజువేలాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిశాయి. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో రెక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో అనేక బహుళాంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలాయి. భూకంప తీవ్రత ఎంతగా ఉందంటే కారకాస్కు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలో ఇళ్లను కూడా ఖాళీ చేయించాల్సి వచ్చింది. కారకాస్లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిండంతో దాన్ని మూసేశారు. భవనాలన్నీ ధ్వంసం కాగా ప్రజలు గంటల కొద్దీ కార్లు, సబ్స్టేషన్లు వీధుల్లోనే గడిపారు. కారకాస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూగర్భ రైళ్లను, సహజ వాయువు సరఫరాను నిలిపేశారు. విద్యా సంస్థల్ని మూసేశారు. భూకంపంతో కుప్పకూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిలో పలువురు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వారు శిథిలాల కింద ఉండిపోవడంతో వారి బంధువుల రోదనలు కంటతడి పెట్టిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇళ్లు కూలిపోవడంతో సర్వస్వం కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. భూకంపం ధాటికి లాగువేరాలో ప్రముఖ హోటల్ ఎడ్వర్డ్ శిథిలాల దిబ్బలా మారింది. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనం సముద్రం వ్యూతో ఆహ్లాదకరంగా ఉండేది. తాజా భూకంపం ధాటికి ఈ భవనం శిథిలాల దిబ్బగా మారింది. వెనిజువేలా బేస్బాల్ స్టార్ ఆటగాళ్లకు చెందిన సభ్యులు ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం అనంతరం సహాయక చర్యల్ని వేగవంతం చేయడం కోసం దేశవ్యాప్తంగా అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. $200 మిలియన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెనిజువేలా భూకంప తీవ్రత బ్రెజిల్ అమెజాన్ ప్రాంతాల్లో మనాస్, బెలెం, మకాపాల్లో కనిపించింది. ఫలితంగా అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. కొలంబియాలోని కరీబియన్, ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది. మరోవైపు జపాన్ ఉత్తర తీర ప్రాంతంలోని ఇవాతేలో గురువారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యోలోనూ స్వల్పంగా భూమి కంపించింది. భూకంపం కారణంగా ఇవాతే, ఆమోరిల్లో 8 మంది గాయపడ్డారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని జుమ్లాలోనూ గురువారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతతో దెబ్బతిన్న వెనిజువేలాకు ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సాయం చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, చైనా, స్పెయిన్ తదితర దేశాలు ముందుకొచ్చాయి. అనేక దేశాలు విపత్తు బృందాలు, సహాయ సామగ్రి, ఔషధాల్ని హుటాహుటిన తరలిస్తున్నాయి.